మన ఇంటి దగ్గర ఖచ్చితంగా పెంచుకోవాల్సిన సులువుగా పెంచుకునేటువంటి 2 ముఖ్యమైన మొక్కల గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఇది స్పైడర్ ప్లాంట్. చూడటానికి చాలా అందంగా ఉంది కదా. దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మన ఇంటి దగ్గర దీన్ని పెంచుకోవడానికి చాలా కారణాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇది గాలిలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని తీసేయడానికి, అంటే గాలిలో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. గాలిలోని టాక్సిన్స్ని రిమూవ్ చేయడమే కాకుండా మనకు ఆక్సిజన్ని అందించేటువంటి గొప్ప ప్లాంట్ ఇది. ఇది వాతావరణంలో హ్యూమిడిటీని పెంచడానికి, అంటే తేమ శాతాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మన ఇంట్లో పెట్స్ పెంచుకుంటూ ఉంటాం కదా, కొన్ని మొక్కల వల్ల వాటికి ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఈ స్పైడర్ ప్లాంట్ని పెంచుకోవడం వల్ల వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం చాలా సులువుగా చక్కగా పెంచుకోవచ్చు. కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా పెంచుకునేటువంటి ఈ స్పైడర్ ప్లాంట్ అందరిళ్లలో తప్పనిసరిగా ఉండాలి. ఇది చూడటానికి స్పైడర్ లాగా, అంటే సాలిడ్లా ఉంది కదండి, అందుకే దీన్ని బహుశా స్పైడర్ ప్లాంట్ అని అనుంటారు. ఇలాగా కింద నుంచి ఒక కాడలాగా వచ్చి దీనికి చూడండి ఇక్కడ రూట్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. దీని నుంచి కొత్త మొక్కల్ని తయారు చేసుకోవాలంటే ఇక్కడ కట్ చేసి వాటర్లో పెట్టి కొన్ని రోజులు ఉంచిన తర్వాత దాన్ని తీసి వేరే పాట్లో మనం పెట్టుకొని దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మొక్కల్ని మనం ఈ ఒక్క ప్లాంట్ నుంచి తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని పెంచుకోవడానికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటే బాగుంటుంది అనేది చూద్దాము. దీనికి సన్లైట్ కావాలి, కానీ చాలా కొంచెం, అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది దీనికి పనిచేయదు. వెలుతురు మాత్రం ఉండాలి. అలాగే కిటికీలకి గ్లాస్ డోర్స్ పెట్టుకుంటూ ఉంటారు, అటువంటి చోట కూడా దీన్ని పెట్టుకోకపోవడం మంచిది. సమ్మర్లో బాగా హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే టెంపరేచర్స్ మోర్ దాన్ 40 అలా ఉన్నప్పుడు దీని చివరలా ఎండిపోయినట్టుగా అలా అయిపోతూ ఉంటాయి. దానిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండ తగిలే ప్లేసులో అసలు పెట్టకూడదు. ఇండోర్ ప్లాంట్గా మనం పెట్టుకోవచ్చు, కానీ ఏసీలు పెట్టుకునే గదుల్లో, అంటే నైట్ టైం అంతా బాగా కూల్ అయిపోతుంది టెంపరేచరు. ఏసీ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం టెంపరేచర్ అనేది తగ్గుతుంది, అంటే పెరుగుతుంది. అలాంటి చోట కాకుండా టెంపరేచర్ అనేది స్టేబుల్గా ఉండే ఏరియాలో చక్కగా మనం ఇండోర్ ప్లాంట్గా దీన్ని పెట్టుకోవచ్చు. అంటే కొంచెం స్పేషియస్గా ఉంటూ వెలుతురు వచ్చే చోట దీన్ని పెట్టుకుంటే చాలా ఈజీగా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. దీనికి సన్లైట్తో పాటు ప్రాపర్ వాటరింగ్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. దీనికి ఓవర్ వాటరింగ్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. వాటర్ అనేది దాదాపు 1 వీక్ ఒకసారి అలా సరిపోతుంది. ఎప్పుడైనా సరే వాటరింగ్ చెయ్యాలి అంటే మట్టిని ఇలా పట్టుకొని చూసి తడిగా ఉందా లేదా చూసి అప్పుడు వాటర్ చేసుకోవాలి. అయితే వాటర్ చేసేటప్పుడు మాత్రం ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయం పూట ఫుల్గా, అంటే కింద డ్రైన్ హోల్స్ బాగా ఉండి డ్రైన్ హోల్స్ నుంచి వాటర్ కిందకు వచ్చేలాగా ఒకసారి చేసుకుంటే ఆ రూట్స్ అన్నిటికీ కూడా ఈ వాటర్ అనేది అందుతుంది. అలా చేసుకుంటే తర్వాత రోజు దీనికి వాటర్ అనేది పోయకుండా తడిని చూసుకొని అవసరాన్ని బట్టి అవసరమైనప్పుడు ఇచ్చుకోవచ్చు. వేసవి కాలంలో కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోకో పీట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలాగా పైన డ్రై అయిపోకుండా కవర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. నేనైతే రీసెంట్గానే ఈ మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. ఒక 50 రూపీస్కి తెచ్చుకున్నాను నేను. దీనికి మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత దీన్ని రీపాట్ చేసుకోవచ్చు. రీపాట్ చేసుకోవడానికి ఎలాంటి సాయిల్ మిక్స్ ఉంటే బాగుంటుందంటే దీనికి కోకోపీట్ వాడుకోవాలి, అలాగే నార్మల్ గార్డెన్ సాయిల్ వాడుకోవాలి, అలాగే కంపోస్ట్ కూడా కలిపి నేను పెట్టుకున్నాను. అయితే ఈ స్పైడర్ ప్లాంట్కి స్లైట్లీ అసిడిక్ సాయిల్ అనేది సూట్ అవుతుంది కాబట్టి నేను రెడ్ సాయిల్, అంటే ఎర్రమట్టి ఉండేలాగా సాయిల్ మిక్స్ని పెట్టుకున్నాను. సాయిల్ మిక్స్లో పెర్లైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది స్నేక్ ప్లాంట్ అని చెప్పుకుంటాం కదా మనం, చాలా మంది ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇది కూడా ఖచ్చితంగా మన ఇంటి దగ్గర పెంచుకోవలసినటువంటి మొక్క. దీన్ని కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఇది కూడా గాలిలోని ఇంప్యూరిటీస్ని బయటికి పంపించి మనకు ఆక్సిజన్ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా వాతావరణంలోని బెంజీన్, ఫార్మాల్డిహైడ్ లాంటి ఇంప్యూరిటీస్ని బయటకు పంపించి మంచి గాలిని మనకి ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా దీన్ని మన ఇండోర్ ప్లాంట్గా కూడా మనం పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల రాత్రిపూట ఇది కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేయడం వల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది.
ఈ స్నేక్ ప్లాంట్కి సైడ్ నుంచి ఇలాగా కొత్త మొక్కలు అయితే వస్తూ ఉంటాయి. దీన్ని తీసి మనం వేరే పాట్లో పెట్టుకుంటే ఇది కూడా బాగా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. దీని ఇప్పుడు రీపాట్ చేసి మీకు చూపిస్తాను. ఎలాంటి సాయిల్ దీనికి వాడుకోవచ్చో కూడా చూద్దాము. ఇది మరో రకం స్నేక్ ప్లాంట్. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సాయిల్ మిక్స్ అనేది ఇక్కడ రెడీ చేసుకున్నాను. నార్మల్ అండి. నార్మల్ అంటే కంపోస్టు, కోకోపీటు, అలాగే గార్డెన్ సాయిల్, అంటే కొంచెం ఎర్రమట్టి కానీ మనకి ఏదో అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అయితే ఈ స్నేక్ ప్లాంట్కి వాటరింగ్ అనేది వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో తేమ శాతాన్ని అంటే తడిని చూసుకొని అవసరాన్ని బట్టి వాటరింగ్ అనేది ఇచ్చుకోవాలి. దీనికి కొంచెం సన్లైట్ అనేది అవసరం అవుతుంది. మరీ ఎక్కువ వేడిలో అయితే దీన్ని పెట్టకూడదు. అయితే ఓవర్గా వాటరింగ్ అనేది చేయకూడదు. వాటరింగ్ అనేది ఎక్కువైపోతే వేరు కుళ్ళిపోయి రూట్ రాట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాట్లో నుంచి ఇలాగా 2 నేను విడదీశాను. ఇలా తీసుకొని మనం నాటుకోవచ్చు. ఇవి అందరికీ కూడా చాలా మంచి చేసేటువంటి, ఆక్సిజన్ అందించేటువంటి, గాలిలోని ఇంప్యూరిటీస్ని బయటికి పంపించేటువంటి మంచి మొక్కలు కాబట్టి మనం ఇలాగా ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్కి ఎవరికైనా దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సమ్మర్లో మరీ హీట్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు జస్ట్ ఒక చిన్న వాటర్ మనం స్ప్రే కాకుండా జస్ట్ మిస్ట్ లాగా వేస్తాం కదా, ఆ రకంగా దీన్ని జస్ట్ తడిపినట్టుగా వాటర్తో చేస్తే కొంచెం వేడి నుంచి తట్టుకోవడానికి బాగుంటుంది. స్పైడర్ ప్లాంట్ అలాగే స్నేక్ ప్లాంట్కి ఫర్టిలైజర్స్ ఇవ్వాలా, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికి ఫర్టిలైజర్స్ అనేది మరీ ఎక్కువైతే అవసరం లేదు. నెలకొకసారి ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. అయితే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే ఈ NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉన్నటువంటి కంపోస్ట్ని సులువుగా మనం నెలకొకసారి సాయిల్లో వేసి దాన్ని పోషకాలని అందివ్వచ్చు. లేదా సమ్మర్లో అయితే దాన్ని టీ లాగా అంటే నీళ్ళల్లో బాగా నానబెట్టి లిక్విడ్ ఫామ్లో కూడా సమ్మర్లో అయితే ఇవ్వచ్చు. ఈ 2 మొక్కలకి కూడా అదే రకంగా ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వచ్చు. ఇంకా అవకాశం ఉంటే సోయాబీన్ మీల్ అనేది నైట్రోజన్ కోసం ఇవ్వచ్చు. బోన్ మీల్ ఫాస్ఫరస్ కోసం ఇవ్వచ్చు. ఇంకా బనానా పీల్, అరటిపండు తొక్కల ద్రావణం కానీ లేదా పౌడర్ కానీ పొటాషియం కోసం ఇవ్వచ్చు. వింటర్లో మాత్రం ఇవి డార్మెన్సీ పీరియడ్లోకి ఉంటాయి కాబట్టి అప్పుడు ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. దీనికి ఏదైనా పెస్ట్లు అటాక్ అవుతాయి అంటే ఒక్కొక్కసారి స్పైడర్ మైట్స్ అలాగే మిలీబగ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకొని వాటిని తీసేయచ్చు. మొదట్లోనే తీసేస్తే ఇబ్బంది అయితే ఉండదు. అవసరాన్ని బట్టి వేప నూనెని వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. మనకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి, అది కూడా సులువుగా పెంచుకునేటువంటి 2 అందమైన మనకి ఆక్సిజన్ని అందించేటువంటి మొక్కలను ఈజీగా మన ఇంటి దగ్గర ప్రాపగేట్ చేసుకుంటాం. మీ ఇంట్లో ఎవరైనా సరే ఇలాంటి మొక్కల్ని పెంచుకోకపోతే ఇప్పుడే తెచ్చి పెంచుకోండి. చూసారు కదా ఈ వీడియోని, తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.